చిన్న 11 నెలలు దేవదేవుడు మనలందరినీ కాపాడి భద్రపరిచి తన కృపలో సంరక్షించి ఈ సంవత్సరములో చివరి మాసములో మొదటి దినమున దేవుని సముఖములో చేరి మనమందరము కలిసి మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించి ఆరాధించి దైవనామ స్మరణ చేసే ఈ మహా గొప్ప ధన్యతను ఆధిక్యతనిచ్చిన దేవదేవునికే మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరు బాగున్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మేము కూడా బాగున్నాం. మీరందరూ అదేవిధంగా బాగుండాలని ఈ నెలలో దేవుడు మీ ఆలోచనలన్నీ సఫలము చేసి మీ ఉద్దేశములన్నీ నెరవేర్చి వెలుచున్న ప్రయాణములు తలపెట్టిన కార్యములు మీ చేతుల కష్టార్థములను దీవించి మరి పండుగ వాతావరణంలో ఉన్నాం కనుక ప్రతి అక్కరలు తీర్చి మీకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించి ఏ లోటుపాట్లు లేకుండా అందరూ సంతోషముతో మరి క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు జరుపుకున్నట్లుగా దేవుడు కృప చూపి నడిపించును గాక. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రేమణ దోంబిళ్ళారా, పోయిన ఆదివారపు దినమున ఆదికాండము 11వ అధ్యాయం 1 నుండి 9 వచనాల మధ్యలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేశాము. ప్రాముఖ్యంగా మరి నోవాహు ద్వారా వచ్చినటువంటి సంతానం షేము, హాము, యాపేతు వారి యొక్క సంతానము గురించి, ముఖ్యంగా షేమును పక్కన పెట్టేసి మరి హాము, యాపేతను వారి వంశవల్లో నుండి వచ్చినటువంటి సంతానం అంతా కూడా నరుల కుమారులు అని పిలువబడి ఉన్నారు. వారు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని విడిచిపెట్టినటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారిని మరి దేవుని పిల్లలు కాకుండా నరుల పిల్లలుగా, నరుల కుమారులు, కుమార్తెలని పిలవడము జరిగింది. ఇదే క్రమాన్ని మనము కయీను వంశంలో చూస్తాం. ఆదికాండం 5వ అధ్యాయంలో లేదా 6వ అధ్యాయంలో కూడా చూస్తాం. మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలోని వ్రాయబడుట మనము చూస్తాం. అంటే దేవుని పిల్లలేమో మరి షేతు ద్వారా వచ్చినటువంటి సంతానము, మరి నరుల కుమార్తెలు, నరుల పిల్లలు ఎవరంటే కయీను ద్వారా వచ్చినటువంటి సంతానము. ఈ విషయాన్ని మనము చాలా చక్కగా అర్థం చేసుకుంటే బైబిల్లో కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు అర్థమవుతాయి. ఇక విషయానికి వస్తే ఈ 2 వంశావళులు అనగా హాము, యాపేతను వంశములో నుండి వచ్చినటువంటి ఈ జనాంగం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా మరలా బొత్తిగా చెడిపోయిన పరిస్థితికి వచ్చేశారు. ఇక మరలా ఎంత గొప్ప ప్రళయం వచ్చినా తప్పించుకొని మన పనేంటో మనం చేసుకుందాం, ఇక మనల్ని ఆపేవాడు లేడు, ఇక దేవుడు లేడు అనే విధముగా అసలు దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం హెచ్చించుకుందామనే భావనతో వారి సొంత విగ్రహారాధనలు చేసే క్రమాలు కూడా అదే సందర్భంలో ప్రారంభించబడ్డాయని కాస్త బైబిల్ హిస్టరీ మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఆ రీతిగా మరి విగ్రహాలు చేసుకోవడమును, మరి విగ్రహాలను ఆరాధించడమును, అదేవిధంగా ఆకాశమునంతున్నట్టుగా మరి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మాణం చేసుకొని ఒకే చోట స్థిరపడి ఎక్కడికి వెళ్ళకుండా దేవుని చిత్తానికి లోబడకుండా బ్రతకాలని వారు ఆశించినప్పుడు దేవుడు వారి మధ్యలో భాషలను తారుమారు చేశాడు. ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి, కొంతమందికి కలిసి ఒక భాషని చేశాడు. వాళ్ళందరూ వేరైపోయి మరి దేవుని ఉద్దేశ ప్రకారముగా భూమి అందంతటా విస్తరించబడడానికి ఆ యొక్క క్రమము దారి తీసిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు బాగుంది. మొత్తం మీద వాళ్ళందరూ చెదిరిపోయారు. ఇక ఎక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, మరి జల ప్రళయం నుండి తప్పించబడినటువంటి నోవాహు కుటుంబము
షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు బాగానే ఉన్నారు. కానీ వారి తరువాత వచ్చినటువంటి సంతానములో మరలా మంచివారు తయారయ్యారు, కొంతమంది మరలా చెడ్డవారు. అంటే చెడుతనం మరలా భూమి మీద పెరుగుతూ వస్తూ ఉన్నది. ఒకవైపు వెలుగు, ఒకవైపు చీకటి ఎలా ఉంటుందో, ఒకవైపు చెడు తత్వము కలిగిన వారు జనాభా విస్తరించింది, ఒకవైపు దేవుని వైపు దేవుని నీతి శాస్త్రాలను, నీతి సూత్రాలను అవలంబిస్తూ దైవ చిత్తానుసారముగా భక్తిపూర్వకముగా నడుచుకునేటటువంటి మరికొంతమంది కూడా తయారయ్యారు. అలాంటి వాళ్ళలో ఈ నోవాహు యొక్క ముగ్గురు కుమారులలో మరలా దేవుడు షేమును ఎన్నుకోవడం జరిగింది. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆది కాండం మనకు అర్థమవుతే కాస్త బైబిల్ అంతా కూడా మనము క్షుణ్ణంగా చక్కగా అర్థం చేసుకోవడానికి మనకు వీలు పడుతుంది, బోధపడుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలను సృష్టించాడు, వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, మీరు ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉండాలి అని చెప్పాడు. అయితే వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను వాళ్ళు మీరారు. అందువలన మరి ఆ పాపములో పడిన వారిని రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధము చేశాడు. అదే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం దరిదాపుగా 1 నెల రోజులు దాన్ని ధ్యానం చేశాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానము ద్వారా వస్తాడని, ఒక ఇశ్రాయేలు జనాంగములో నుండి పుట్టుకు వస్తాడని ఆ విషయాలను, సత్యాలను మనము నేర్చుకున్నాం. 3 యుద్ధముల గురించి నేను మీకు నేర్పించడము జరిగింది. ఒకవేళ మర్చిపోతే కనుక మన యూట్యూబ్లో, మన ఛానల్లో అవన్నీ వీడియోలు పొందుపరచబడి ఉన్నవి. ఎప్పటికీ కూడా తొలగిపోకుండా మీరు చక్కగా వాటిని విని అర్థం చేసుకొనవచ్చును. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ రక్షణ ప్రణాళిక నెరవేర్చబడకుండా సాతానుగాడు చాలా ప్రణాళికలు వేశాడు. ఆదామవ్వలను దేవుడు దీవించిన తర్వాత కయీను, హేబేలు పుట్టారు. ఇందులో జ్యేష్ఠుడైనటువంటి కయీనును సాతాను పట్టేసుకున్నాడు. కయీను చనిపోయాడు. ఒకడేమో చనిపోయాడు, ఇంకొకతను చెడిపోయాడు. అంటే ఆ జనాంగములో నుండి యేసుక్రీస్తు వచ్చే అవకాశం ఏమాత్రము లేదు. ఆహాయిక నేను సేఫ్ అని అనుకున్నాడు. కానీ దేవుడు మరలా ఆదామవ్వలను దీవించి ఆదామవ్వల ద్వారా మరి యొక్క సంతానమునిచ్చాడు, షేతును. ఆ షేతు వంశాన్ని దేవుడు దీవించడం ద్వారా ఆ షేతు వంశావళిలో నుండి నోవాహు వచ్చాడు. నోవాహు నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, నిందారహితుడిగా, యథార్థవంతుడిగా ఆయన బ్రతికాడు. తనను ఎన్నుకొని ఈ పాపభూయిష్టమైన లోకాన్నంతటిని తుడిచివేసి, మనుషులను తుడిచివేసి తనను ఆశీర్వదించాలని కోరుకున్నాడు. జలప్రయాణాన్ని రక్షించడానికి, వారిని రక్షించడానికి వారిని ఓడ తయారు చేసుకోమన్నాడు. ఆ ప్రణాళికలో వీరు నిమగ్నులై చక్కగా దేవుడు చెప్పినట్టుగా చేసి తాను తన కుటుంబం అంతా ఎనువండుగురు క్షేమంగా నూతన భూమిపై అడుగు పెట్టారు. ఇక ఇప్పుడు నోవాహు వరకు బాగున్నది. నోవాహు నీతిమంతుడైతే సరిపోతుందా? తన పిల్లలు కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలి. కాబట్టి ఈ నోవాహు యొక్క కుటుంబానికి వచ్చేసరికి, వంశంలోకి వచ్చేసరికి మరి మొదటి వాడైనటువంటి షేము దేవునికి అనుకూలముగా ఉన్నాడు. మరి హాము శపించబడ్డాడు. యాపేతు మరి లోకములో కలిసిపోయినట్టుగా మనం గమనించాలి. అందుకని దేవుడు షేము వంశావళిని ఎన్నుకున్నాడు. ఆ షేము వంశావళిలో నుండే అబ్రహామును దేవుడు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అబ్రహాములో నుండే
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జనాంగములో నుండి ఈ భూలోకానికి వచ్చినట్టుగా మనకు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకసారి అందరూ కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక మాట చదువుకుందాం. ఒకటో వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు, ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒక్క మాటలో తేల్చి కొట్టేశారు. ఈ కిందంతా వివరణ ఉంటుంది. ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదాము పాపములో పడ్డాడు. కానీ ఆ పాపము నుండి విడిపించబడడానికి దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధము చేశాడు. ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎవరు కుదరలే. అయితే షేతు ద్వారా నోవాహును అనుకున్నాడు. కానీ నోవాహు మరలా పాపములో, అనగా ద్రాక్షరసము దాగి కాస్త దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులు దేవుడు నోవాహును ఎంచుకోలేకపోయాడు. అయితే ఆ నోవాహు సంతానములో నుండి వచ్చిన షేము సంతానములో నుండి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. ఈ అబ్రహాము ద్వారా జనాంగాలు విస్తృతంగా, ఈ జనము విస్తారముగా పెరిగి పెద్దయింది. ఇందులో నుండి దావీదు వచ్చాడు. దావీదు ఆ వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు అదే గుంపులో నుండి, అదే జాతి ప్రజల్లో నుండి, అదే వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఈ రీతిగా దారి తీయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇక్కడ చదువుకున్నాం ఏంటంటే, ఒక మాట ఆదికాండము 5వ అధ్యాయం తీయండి. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనము చదవండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. చాలు, ఆదాము వంశావళి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. తర్వాత ఇదే ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనము చదవండి. ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనము. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు అనువారి వంశావళి. జాగ్రత్తగా వినండి. ఆదాము వంశావళిని మనము చూసాము. అందులో నుండి మనకు నోవాహు వస్తాడు. తర్వాత నోవాహు వంశావళిలో నుండి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అనంటే, ఇదిగో షేము. 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. షేము వంశావళి ఇది. జాగ్రత్తగా వినండి. ఇది షేము వంశావళి. ఎవరెవరైతే ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వారి యొక్క వంశాలను దేవుడు ప్రత్యేకించి మెన్షన్ చేసి వ్రాయించడం జరిగింది. అదేవిధంగా ఇందాక మనం చదువుకున్న లేఖన భాగము, అదే 11వ అధ్యాయము 27వ వచనము చదవండి. తేరాహు కాదు, తెరహు వంశావళి ఇది. ఆదాము వంశావళి, నోవాహు వంశావళి, నోవాహు ద్వారా వచ్చిన షేము వంశావళి, తెరహు వంశావళి. ఇందులో మనకు ప్రాముఖ్యమైన వారు ఎవరనంటే అబ్రహాము. హల్లెలూయా. ఎవరు? అబ్రహాము. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఈ జనాంగములో నుండైనా, ఈ తరములో నుండైనా ఎవరైనా ఒకరు దొరుకుతారా? ఎప్పుడు చూశాడు ఇదే సందర్భాన్ని? మనము ఆదికాండము 6వ అధ్యాయంలో చూసాం. ఎంతమందికి గుర్తుందో? ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వెండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును
ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవు మాత్రమే నీతిమంతుడవుగా ఉండుట నేను చూశాను. ప్రతి తరాన్ని దేవుడు జల్లెడ పట్టి చూస్తున్నాడు. ఈ తరంలో నా కొరకు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వంశంలో నా కొరకు నిలబడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మన వంశాలలో ఉన్నారండి. రెడ్డి పోగు వంశం, రెడ్డి పోగు, ఏమేమి పోగులు ఉన్నాయి చెప్పండి ఒకసారి. పోగులన్నీ ఒకసారి తాడల్లుదాం. రెడ్డి పోగు, కాశ పోగు, మల్లె పోగు, ఇంకేం పోగులు ఉన్నాయమ్మా? ఆ పోగులన్నిట్లలో ఏ పోగన్నా దేవునికి దొరుకుతుందంటారా? ఒక పోగైన దేవుని కొరకు నిలబడుతుందంటారా? దేవుడు చూస్తాడండి. దేవుడు నీకు చక్కటి భవిష్యత్తునిచ్చాడు, కోరుకున్నట్టుగా చక్కటి భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. రైట్. వీళ్ళలో ఈ కుటుంబంలో ఒక్కరైనా నా కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారా? ఒకరైనా నా సేవకు పనికొచ్చే వాళ్ళు ఉన్నారా? ఒకరైనా నా సువార్తకు ప్రకటించేటటువంటి వారు ఉన్నారా? నా కొరకు కష్టమైన నష్టమైన నిలబడి ఓర్చుకునేటటువంటి ఓపిక కలిగిన, నీతిగా బ్రతికేటటువంటి, భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ప్రతినిత్యము చూస్తూ ఉంటాడు. మరి మన తరం ఎలా ఉన్నదో, మన వంశాలు ఎలా ఉన్నాయో, మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అలా దేవుడు జల్లెడ పడతా ఉంటే అందుకే నేను పోయిన వారం ఏం చెప్పానంటే, యవనస్తులందరికీ ఇవన్నీ ఒకసారి రాసుకొని రండి అని చెప్పాను, పేర్లన్నీ. మీరు 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం అంతా చూస్తే దరిదాపుగా 100 మంది ఉన్నారా? 100 మంది అంటే 100 తరాలు, మామూలు విషయం కాదు. కొన్ని వేల వందల సంవత్సరాల చరిత్రలో అందరూ కూడా తప్పుత్రోవలో వెళ్ళిన వాళ్ళే. అయితే దేవుడు షేముని ఏర్పాటు చేసుకొని, ఇక్కడ మనము 11వ అధ్యాయం 10వ వచనం నుండి ఇప్పుడు కొంచెం ధ్యానంలోనికి వచ్చి మనం ముందుకు వెళ్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 ఏళ్ళు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. జాగ్రత్తగా వినండి. షేము 102 సంవత్సరాలకు అర్పక్షదును కన్నాడు. షేము కుమారుడు అర్పక్షదు. అర్పక్షదు ఒకడే ఉన్నాడా షేముకు? కాదు, ఉన్నారు ఇంకా. ఎక్కడ? 10వ అధ్యాయంలో ఉంటుంది. షేముకు ఎంతమంది? 5 మంది. ఎన్నో వచనము? ఎన్నో వచనము? ఎక్కడుంది? చదవండి. రైట్. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము. వీళ్ళు 5 కుమారులు షేమునకు. కానీ 5లో దేవునికి కావలసినది, దేవుడికి ఇష్టంగా ఉన్నది ఎవరంటే అర్పక్షదు. చూసారా? మరలా ఈ అర్పక్షదు కుమారుడు ఎవరు అని అంటే షేలాహు. అర్పక్షదు సంతానంలో నుండి షేలాహును. మరలా ఇక్కడ రావాలా మీరు? 11వ అధ్యాయము ఇక్కడ ఈ 10వ వచనం నుండి మనము ముందుకెళ్తా ఉన్నాం. అర్పక్షదు కుమారుని పేరు షేలాహు. షేలాహు కుమారుని పేరు ఏబేరు. ఏబేరు కుమారుని పేరు పెలెగు. పెలెగు కుమారుని పేరు రయు. రయు కుమారుని పేరు సెరుగు.
సెరూగు కుమారుని పేరు నాహోరు, నాహోరు కుమారుని పేరు తెరహు, తెరహు కుమారుని పేరు, తెరహుకి ఎంతమంది కుమారులు? మరలా 3 కనబడతారు. కానీ ఇందులో దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుమారులతో డజన్లు ఉన్నా దేవునికి అక్కర్లేదు. పనికొచ్చే వాళ్ళు ఒక్కరు చాలు. సంఘంలో 100 మంది విశ్వాసులున్నా దేవుని సేవ చేయగలిగి దేవుని కొరకు నిలబడి కష్టమైన నష్టమైన సంఘ క్షేమము కొరకు సంఘ అభివృద్ధి కొరకు పాటుపడే కొంతమంది అయినా దేవునికి చాలండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ తెరహు 3 కన్నాడు. అబ్రహాము, నాహోరు, హారాను. ఈ 3 దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. ఇక ఇక్కడ నుండి మనకు అబ్రహాము చరిత్ర ప్రారంభమవుతుంది. ఇక నుండి మనకు వీళ్ళు ఆ మూల పురుషులు. వీళ్ళెవరు? మూల పురుషులు. ఏ మూల పురుషులు? బైబిల్ క్లాస్ నేర్చుకునే వాళ్ళు చెప్పాలా? మూల గోత్ర మూల పురుషులు వీళ్ళు. అబ్రహాము ఇక్కడ నుండి లెక్క. అందుకని మీరు ఎక్కడ చూసినా ఆదాము నోవాహు కాస్త పక్కకెళ్తారు. మనకి ఇక ముందు ఎక్కడ చరిత్ర చూసినా అబ్రహాము నుండే ప్రారంభమవుతుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబ్, అబ్రహాం, ఇస్సాకు, యాకోబ్, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వీళ్ళు 3 మనకు ప్రధానంగా కనబడతారు. ఇక ఇస్సాకు కూడా చరిత్ర అంతగా ఉండదు. కేవలం అబ్రహాము, తర్వాత యాకోబు. అయితే అబ్రహామును బట్టి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకును బట్టి యాకోబు వచ్చాడు, యాకోబును బట్టి ఒక జనాంగము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగములో నుండే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు వంశములో నుండి యూదా గోత్రములో ఆయన ఈ లోకములో జన్మించినట్టుగా మనకు చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు బ్రతికేటటువంటి జనాంగము. ఆ జనాంగాన్ని తయారు చేసుకోవాలని దేవుడి రీతిగా ఒక్కొక్క వంశాన్ని, ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకొని వారిని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి 27వ వచనము నుండి. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇక 2 తమ్ముళ్ళు అనుకోండి. సరే, ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది మనకు తెలియనప్పటికీ ముందు అబ్రహాము పేరు ఉన్నది కనుక అబ్రహాము జ్యేష్ఠుడని మనము భావించటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. తర్వాత నాహోరు, తర్వాత హారాను. ఈ హారానుకు లోతు పుట్టాడు. సరే, ఇక్కడ మనకు కొంచెం వెనక ముందు ఉంటుంది ఇది. దీన్ని బట్టి ఆ హారాను పెద్దవాడు కావచ్చు అనేటటువంటి భావనలు కూడా ఉన్నాయి. ఏదైతేనేమి ఈ రోజుల్లో కూడా చేసుకుంటున్నారు కదా, పెద్దవాళ్ళను వదిలిపెట్టి చిన్నవాళ్ళు కూడా ముందు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ఆచారాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. సరే, వెనకైందో పెళ్ళి ముందైందో ఎవరికెరకు కానీ మొత్తం మీద ఈ హారానుకు వివాహమైంది. అతనికి ఒక కుమారుడు లోతు అనే కుమారుడు పుట్టాడు. తర్వాత ఈ హారాను చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎంతమంది? తెరహు వంశంలో అబ్రహాము మరియు నాహోరు. హారాను చనిపోతాడు. 28వ వచనం. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. తండ్రి బ్రతికే ఉన్నాడు, కానీ కుమారుడు మరణించాడు. మరి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు, కానీ ఒక కుమారుని కన్నాడు. ఒక వంశాన్ని భూమి మీద వదిలిపెట్టి ఆయన సెలవు తీసుకొని పరదేశం చేరాడు. 29వ వచనం. అబ్రహామును నాహోరును
ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. అబ్రహామును నాహోరును వివాహము చేసుకుంటే అని రాయబడింది. అంటే వాళ్ళిద్దరు వివాహము చేసుకోలే, సపరేట్గా ఆయన వివాహం చేసుకున్నాడు. అబ్రహాము వివాహం చేసుకున్నాడు, నాహోరు వివాహం చేసుకున్నాడు. కొంతమంది దీన్ని చాలా కామెడీగా వ్యక్తీకరిస్తూ ఉంటారనమాట. అబ్రహాము నాహోరు ఇద్దరు వివాహం చేసుకున్నారు, మగోళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటండి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలా. అంటే ఎవరు హారాను మృతి పొందిన తర్వాత ఇక పెళ్లి కాకుండా ఉన్నది వీళ్ళు. కాబట్టి ఇక ఇద్దరు ఒకేసారి చేసుకున్నారేమో. ఈ రోజుల్లో ట్విన్స్ చేసుకోరా, లేదంటే ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒకేసారి కూడా ఇంత భారం దిగిపోతే ఒకేసారి దింపేసుకుందామని ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసేస్తారు. అవునా లేదా? అలాగున్నా మరి ఒకేసారి పెళ్లి చేసుకున్నారేమో. అందుకని అక్కడ వ్రాబడినటువంటి మాట ఏంటంటే అబ్రహాము నాహోరుని ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళిద్దరు చేసుకోలేదు, స్త్రీలనే పెళ్లి చేసుకున్నాడు. ఈయన శారాను చేసుకున్నాడు, అతనేమో మిల్కాను చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రింద కూడా స్పష్టంగా రాయబడింది. ఎప్పుడు కానీ బైబిల్ను ఒకే కోణంలో చదివితే మనకు అర్థం కాదు. అదంతా కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఒక వచనాన్ని చదివేసి నాకు పెద్ద మొత్తం అర్థమైపోయింది అని అనుకుంటూ ఉంటారు. మనకి ఏది అర్థం కాలేదు, పొల్లు కూడా అర్థం కాలేదని అర్థం చేసుకోవాలా. క్రింద రాయబడింది స్పష్టంగా. మరలా చదువుదాం. 29వ వచనం. అబ్రహామును నాహోరును వివాహము చేసుకుండ్రి. అబ్రహాము భార్య పేరు ఇప్పుడు చెప్పండి, ఎవరిని చేసుకున్నారు వీళ్ళు? పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకున్నారు. అవునా కాదా? వాళ్ళిద్దరు కాదు. ఇట్లా కిందికి చదివితే, పూర్తిగా చదివితే మనకు కాస్త అర్థమై వస్తుంది. కొంతమంది ఇక్కడ ఆ రెండు వాక్యాలు చదివేసి ఆపేస్తారు. ఇక ఇదేంద్ర బాబు ఇట్లా రాసి ఉంది అని. రైట్, తర్వాత చదవండి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకు కాదమ్మా, ఇస్సాకు ఇంకేడ పుట్టిండు. ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. జాగ్రత్తగా వినండి. ఈ నాహోరుకి వివాహమైంది, అతని భార్య పేరు మిల్కా. మరి ఆమెకు పిల్లలయ్యారు. అయితే సారాకు మాత్రము పిల్లలు కాలేదు, గొడ్రాలై ఉన్నదని, ఆమెకు సంతానం లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. 31వ వచనం చదవండి. తెరాహు కుమారుడగు అబ్రహాము తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన సారాయి అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి అబ్రహాము ప్రయాణము మొదలవుతుంది. ఈ అబ్రహాము దేవుని మాటకు లోబడినందున, దేవుని మాటను వినినందున మరి చక్కగా ఈ రోజున మనము క్రీస్తును ఈ లోకములో పొందగలిగాము, రక్షణ స్వతంత్రించుకోగలిగాము. అందుకే మీరు చదవచ్చు, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చదవండి. నశించిన దానిని 9వ వచనం చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్యతో చెప్తున్నటువంటి మాట అది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభుల వారిని చూశాడో, చూసి తన
జన్మను ధన్యము చేసుకొని తన ఇంటికి తీసుకెళ్లి ఆదిత్యము చేస్తూ తన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాడో ఆ క్షణముననే ప్రభువు జక్కయ్యతో చెప్తున్న మాట ఏంటంటే, ఇతడును ఎవరికి చెప్తున్నాడు ఆ మాట అంటే, చుట్టూ ఉన్న ప్రజలందరూ, ఏంటి ఈయన పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్తా ఉన్నాడు, అసలు ఈ మనిషి ఎలాంటి వాడో నాకు తెలీదా, ఎంత నేరస్తుడో, ఎంత దోచుకునేవాడో, ఎంత అబద్ధికుడో, ఎంత మోసకాడో ఇతనికి తెలీదా అన్నట్టుగా వాపోతున్నటువంటి తరుణములో పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొందుకున్నటువంటి జక్కయ్యను చూసి, ఇదిగో ఇక నుండి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా నాకు సంబంధించిన వ్యక్తే, అబ్రహాము వారసత్వాన్ని పొందుకున్నటువంటి వాడు, ఇతడు నా జాతికి, నా ప్రజకు, నా వంశానికి నా ప్రజగా చేయబడిన వాడు అని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అతడొక రోమా అధికారి, రోమా సైన్యములో జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి, యోధుడు కాదు, కానీ క్రీస్తును బట్టి వచ్చినటువంటి రక్షణను బట్టి ఇదిగో అబ్రహాము కుమారునిగా ఆయన లెక్కలోనికి మార్చబడ్డాడు. ఈ రోజున యేసు క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా దేవుని పిల్లలము, అనగా అబ్రహాము సంతానములోనికి మార్చబడినటువంటి వారముగా మనము కూడా గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఆదికాండం 11వ అధ్యాయము ఈ 31-32 వచనాల్లో మనం గమనిస్తే, ఇక్కడ దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం జరిగింది. కాస్త ఇక్కడ మనకు స్పష్టంగా హిస్టరీ లేదు, కానీ వాస్తవంగా అబ్రహామును దేవుడు పిలిచేది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎన్నో అధ్యాయంలో? 12వ అధ్యాయం మొదటి నుండే మనకు కనబడతా ఉంటుంది. అయితే అబ్రహాము ప్రయాణము ఈ 31వ వచనంలోనే ప్రారంభమైంది. 11వ అధ్యాయము 31వ వచనంలోనే ప్రారంభమైంది. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడిన విధానం ఏంటంటే, ఒకసారి 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు లేచి నీ దేశము నుండి బయటకు రావాలా, బంధువుల నుండి బయటకు రావాలా, తండ్రి ఇంటి నుండి బయటకు రావాలా. దేశము నుండి, దేశము దాటాలా, బంధువులను దాటాలా, తండ్రి ఇంటిని విడిచిపెట్టాలా. ఈ 3 విడిచిపెట్టి నేను నీకు చెప్పిన చోటకు నువ్వు వెళ్ళాలా. ఇది దేవుడు అబ్రహాముకు ఇచ్చిన పిలుపు. అది చేసినప్పుడే తన పిలుపు నెరవేర్చబడుతుంది. అయితే దేవుడు అంతకు పూర్వమే 11వ అధ్యాయంలోనే అబ్రహాముతో మాట్లాడాడు. వాస్తవానికి అబ్రహాము ఇక్కడ చిన్న ఆసియా, మైనర్ ఆసియా అంటారు, చిన్న ఆసియా ఖండంలో ఈ మెసొపొతేమియా ప్రాంతములో పుట్టి పెరిగిన వాడు. ఈ కల్దీయ ప్రాంతములో ఆయన పుట్టి పెరిగినటువంటి వాడు. ఈ ప్రాంతం ఎలాంటిదంటే, అప్పుడే బాబేలు గోపురములో అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో చాలా విగ్రహారాధన తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వీళ్ళ వంశము, వీళ్ళ వృత్తి పని ఏంటంటే విగ్రహాలను చేసి అమ్ముకునేటటువంటి వాళ్ళుగా చరిత్ర చెప్తా ఉన్నది. ఈ మెసొపొతేమియా ప్రాంతము నుండే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చెదిరిపోయి, ఇప్పుడు సింధు నాగరికత అంటారు, ఆ సింధు నాగరికతలో వాళ్ళు ప్రపంచ నలుమూలల వెళ్ళిపోయి ఇటు భారతదేశానికి ఇంకా చాలా ప్రాంతాలకు వాళ్ళు వలస వెళ్ళి అక్కడ స్థిరపరచబడి ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ యొక్క పని ఏంటంటే విగ్రహాలను తయారు చేసి, చెక్కతో విగ్రహాలను చెక్కి, మట్టితో విగ్రహాలను చేసి, వాటిని తట్టలలో ఒక గంపల్లో చిన్న చిన్న బొమ్మలుగా చేసి దావతులుగా, దేవుళ్ళుగా వాటిని పరిగణించి పేర్లు చెప్పి అమ్ముకునేటటువంటి వ్యక్తులు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా. అబ్రహామును దేవుడు పిలవక ముందు కూడా తన పని అదే. ఒకరోజు ఆ గంప మీద, ఆ గంపలో విగ్రహాలను వేసుకుంటూ
ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవత, ఈ దేవత అంటూ చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి తరుణంలో నిజమైన దేవుడు పైన ఆకాశము నుండి అలనాడు ఆదామవ్వలతో ఎలాగూ మాట్లాడాడో, అలనాడు నోవహుతో ఎలాగున్న తన స్వరం వినిపించాడో, అబ్రహామా, ఓ అబ్రహామా పిలిచినప్పుడు, అరే నేను ఇన్ని రోజుల నుండి ఈ దేవతలను, దేవులను నేనే తయారు చేస్తున్నా, నేనే అమ్ముకొస్తా ఉన్నా, ఊరూరా తిరుగుతూ ఉన్నాను, నేనే అమ్ముకొస్తా ఉన్నాను, వీడికి కాళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, కానీ ఏనాడు నాతో మాట్లాడలేదు. ఒకవేళ నేను వంకర టిక్కర చెక్కినా ఏనాడు నాతో మాట్లాడలేదు. ఒకవేళ నా గంపలో నుండి ఏదైనా విగ్రహం మాట్లాడుతుంది చూస్తే ఏదిలే, పైన ఆకాశం నుండి స్వరం వినబడుతుంది, ఓ అబ్రహామా. దేవుడు తనను తాను అబ్రహాముకు వ్యక్తపరుచుకున్నాడు, తనతో మాట్లాడాడు. నేను నిజమైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, నువ్వు నన్ను అనుసరిస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను చెప్పిన విధంగా నువ్వు ముందుకు సాగాలి అని అంటాడు. ఇది ఇంకా మనకిక్కడ స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ దీనికి ముందు ఉన్నటువంటి హిస్టరీ మీకు చెప్తా ఉన్నాను. ఆ మాటకు లోబడి అబ్రహాము, దేవుడు చెప్పాడు, అప్పుడే ఈ మాటలు చెప్పాడు, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు, నీ బంధువులను విడిచిపెట్టి వెళ్ళు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళు, నీవు నీ భార్య మాత్రమే బయటకు వెళ్ళండి, నేను చెప్పిన చోటకు వెళ్ళండి, చెప్పిన పని చేయండి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఎవరు లెక్కించలేనటువంటి విధముగా, ఎవరు ఊహించలేనటువంటి విధముగా నిన్ను ఆశీర్వదిస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా, నువ్వు నా మాట వింటే అని చెప్పాడు. అయితే అబ్రహాము తాను, తన భార్య మరియు తన సహోదరుని కుమారుడైన లోతు, తర్వాత తన తండ్రి అయిన ఎవరు, తెరహు, ఈ నలుగురిని ఇంకా ఇద్దరిని ఎక్స్ట్రా పీస్లను వేసుకొని బయలుదేరాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పింది మనం స్పష్టంగా చేయకపోతేనండి మన ప్రయాణాల్లో ఆటంకాలు, అది అయిపోయేంత వరకు దేవుడు నడిపింపు కూడా ఇవ్వడు. చెప్పనైతే చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పట్లేదు ఈ దేవుడు. ఎందుకు అనంటే ఆ ముసలాయిని ఎంటేసుకొని వస్తూ ఉన్నాడు. మరి అలా చూడకూడదు అంటే చూడకూడదని కాదు, దేవుడు చెప్పిన దానికి కొన్ని సూత్రాలను మనము కూడా తూచ తప్పకుండా పాటించగలిగినప్పుడే దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలుగుతాయి. అయితే ఈ కనానుకు వెళ్ళడానికి బయలుదేరాడు. నేను కనాను దేశానికి నిన్ను నడిపిస్తాను, అది ఎక్కడున్నదో తెలియదు కానీ రావాలని బయలుదేరాడు. కానీ కల్దీల ఊరిలో ఆయన స్థిరపరచబడ్డాడు. కారణం ఏంటంటే ఆ తండ్రి అక్కడ మృతి పొందేంత వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. కింద వ్రాయబడింది 32వ వచనంలో, తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తెరాహు ఆరానులో మృతి పొందెను. ఎక్కడ మృతి పొందాడు? కల్దీల పట్టణములో, ఆరాను ప్రాంతంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళ వరకు అక్కడే ఆగిపోయారు. ఈ తెరహు చనిపోయిన తర్వాత దేవుడు మరలా అప్పుడు 12వ అధ్యాయంలో నిజమైన పిలుపునిస్తూ ఉన్నాడు. నేను ముందే చెప్పాను, అన్నీ వదిలిపెట్టుకొని రావాయి అంటే మళ్ళీ తోకలను ఈకలను వేసుకొని ఎంటేసుకొని వస్తూ ఉంటావు, కాబట్టి కొంచెం ఆగునైనా. ఆ ముసలోడు పోన్లే, ఇక తర్వాతకి చిన్నగా పరదేశంలో పాట పాడి తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించగలిగినప్పుడు అప్పుడు మరలా దేవుడు దర్శనమిచ్చి 2వ మారు మరలా చెప్తా ఉన్నాడు. ఇక్కడ నిజంగా మనకు దేవుడు అబ్రహాముని ఎలా పిలుచుకున్నాడో మనకు వివరించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశంలో ముఖ్యమైన విషయాలు ఏంటి అనంటే, మరి దేవుడు క్రీస్తు రాక కొరకు ఒక వ్యక్తిని అనగా అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము
దేవుని మాటకు విధేయత చూపినటువంటి వాడు, ఏది చెప్తే అలా, ఎలా చెప్తే అలా, ఏది చెప్తే అది చేసేటటువంటి వ్యక్తిత్వము కలిగి, దేవుడంటే మిక్కటమైన భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. అలాంటి అబ్రహామును తన కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, నేను చెప్పినట్లుగా చేయమని, నువ్వు చేస్తే నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసి తన పిలుపును అబ్రహామునకు ఇస్తున్నటువంటి దేవుడు. ఈ రోజున అదే వాగ్దానము, ఇదే విషయాన్ని దేవుడు మనతో కూడా చెప్తా ఉన్నాడు. నేను నీకు చెప్పినట్లుగా చేస్తే నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. ఈ రోజున అబ్రహాము దీవెనలు, అబ్రహాము పిల్లలమైనటువంటి మనకు కూడా ఉన్నాయి. కానీ అబ్రహాము స్వతంత్రించుకున్నాడు, మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే అబ్రహాము దేవుడు ఏది చెప్తే అది, ఎలా చెప్తే అలా తూచ తప్పకుండా మారు మాట్లాడకుండా చేశాడు. ఈ రోజున మనము అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, ఇది నిజమా, అది అబద్ధమా అని కొన్ని వెరైటీ క్వశ్చన్లు వేసి అవ్వలాగా కొన్నిసార్లు ఆ విచిత్రమైనటువంటి భావనలతో మనము దేవుని సన్నిధిని పక్కన పెట్టి, దేవుని మాటలు పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోలేక వెనుకబడిపోతూ ఉన్నాం. అయితే మనం అబ్రహాము పిల్లలమై ఉన్నటువంటి మనం, అబ్రహాము వారసత్వాన్ని పంచుకున్నటువంటి మనము, అబ్రహాము దీవెనలు కూడా పంచుకోవాలంటే అబ్రహాము మనస్తత్వము కలిగి మనము బ్రతకాలి. మరి అబ్రహాము ఏ రీతిగా నడుచుకున్నాడు, ఏ రీతిగా లోబడ్డాడు, ఏ రీతిగా తన ప్రయాణాన్ని దేవుని కొరకు కొనసాగించాడో వచ్చే వారం నుండి మనం నేర్చుకుంటాం. మరి ఈ రీతిగా అబ్రహాము వలె మన జీవిత ప్రయాణము కూడా ఉన్నది. ఊరికనే అబ్రహాము కనానుకు చేరలే. అబ్రహాము ప్రయాణ గమ్యస్థానం ఏంటంటే కనానుకు వెళ్ళాలా. కల్దీల పట్టణం అంటే పచ్చి విగ్రహారాధన కుటుంబం, విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణము, విగ్రహాలు అమ్ముకునేటటువంటి పట్టణము, విగ్రహారాధనకు మూల కేంద్రము. అక్కడ మరి నాహోరులో ఆ ప్రాంతంలోనే, హారాను ప్రాంతంలోనే అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుండి కదిలేంత వరకు దేవుడు తనతో నిజంగా స్పష్టంగా మాట్లాడలే. అక్కడి నుండి కదిలి బయటకు వచ్చాక ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేను చెప్పినట్టు ఇలా చేస్తే నేను దీవిస్తానన్నాడు. అప్పుడు గమ్యస్థానము దాటి ముందుకెళ్ళాడు. ఆ రీతిగా దేవుడు ఏ రీతిగా తోడైండి అబ్రహామును నడిపించాడో కూడా మనకు స్పష్టమైన వివరణలు ఉన్నాయి. మరి వాటిని మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఇక నుండి మనము అబ్రహాము ప్రయాణముతో పాటు మన జీవిత ప్రయాణము కూడా ఎలా ఉన్నదో, ఎలా ఉండబోతుందో, ఎలా ఉండాలో నిర్ణయించుకోబోతూ ఉన్నాం. అట్టి అబ్రహాము వంటి ప్రయాణము చేసి అబ్రహాము వంటి ఆశీర్వాదాలు పొందుకునే కృపను దేవదేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. తలలు వంచి